అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అనంతసాగరం మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఆయన. రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సుమారు 1200 హెక్టార్లలో వరి, పత్తి, పొగాకు పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. 1000 మందికి పైగా వరి రైతులకు నష్టం జరిగిందన్నారు. 2 రోజుల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంపై సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని చెప్పారు మంత్రి. ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకు నష్టం జరిగింది అనేటువంటి విషయంలో తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం నేను బయలుదేరేటప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు అన్ని వివరాలు కూడా చెప్పారు. మన రెవెన్యూ, వ్యవసాయ శాఖ, అలాగే హార్టికల్చర్, ఉద్యానవన శాఖ వాళ్ళందరూ కలిసి ఎన్యూమరేషన్ చేయమన్నాం. ఇవాళ రేపట్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి నష్టపరిహారం వచ్చే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం చెప్పాం. వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ వివరాలు చెప్పడం జరిగింది. వారు కూడా ఎల్లుండి మేమందరం కలుస్తున్నాం. తప్పనిసరిగా ఈ నివేదికలన్నీ అక్కడ పెట్టి రైతుల యొక్క పడ్డ కష్టానికి ఇవాళ చేతికొచ్చే ఆదాయం పోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం, నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి మీడియా పరంగా దీన్ని వాళ్ళ మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ